పూర్వం సరస్వతీ నదీ తీరాన విస్తరించి ఉన్న రాజ్యాన్ని ప్రభంజనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక లేడీ తన పిల్లలకు పాలిస్తూ ఉండటం ఆయన చూశాడు. వెంటనే ప్రభంజనుడు ఆ లేడీ మీద బాణప్రయోగం చేశాడు. మరణించే ముందు ఆ లేడీ బాణప్రయోగం చేసిన రాజు పులిగా మారిపోవాలి అని శపించింది. శాపం తక్షణమే ఫలించి రాజు పులిగా మారిపోయాడు. పులిగా మారిన రాజు తన అపరాధాన్ని క్షమించమని ఆ లేడీని వేడుకున్నాడు. నువ్వు 100 సంవత్సరాలు పులిగా జీవిస్తూ ఆ శాపాన్ని అనుభవిస్తావు. ఆ తరువాత నంద అనే గోవు కారణంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి లేడీ ప్రాణం విడిచింది. పులిగా మారిన రాజు ప్రభంజనుడు గతాన్ని పూర్తిగా మరిచిపోయి పులి సహజ నైజాన్ని సంతరించుకుంది. ఆ అరణ్యంలో జీవించసాగింది. తక్కిన జంతువులను చంపి ఆకలిని తీర్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఆ పులి జీవిస్తున్న అరణ్యానికి పచ్చిక మేయడానికి ఒక ఆవుల మంద వచ్చింది. అరణ్యంలో రోజంతా మేసిన గోవులు సాయంత్రం తమ ఊరికి తిరిగి వెళ్ళి నారంభించాయి. ఈ మందలో నంద అనే గోవు కాస్త వెనుకబడింది. అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభించడంతో తక్కిన గోవులు నంద వెనుకబడటం గమనించక తమ దారిన తాము వెళ్ళిపోయాయి. వాన కారణంగా ఒక చెట్టు కింద ఒదిగి ఉన్న నంద తన స్థితిని గ్రహించుకుని వేగంగా తమ ఊరికేసి పరిగెత్తసాగింది. అదే సమయంలో పులి తన పిల్లలకు మాంసం వెదుకుతూ అటువైపు వచ్చింది. నందాని గమనించగానే మంచి మాంసాహారం లభిస్తోంది అని భావిస్తూ ఆ పులి గోవును అడ్డగించింది. నంద మీదకి పంజా విసరడానికి సిద్ధమైంది. నంద తన ప్రాణం గురించి దిగులు చెందలేదు. కానీ గోకులంలో తన రాకకై అమృతగా ఎదురుచూసే తన దూడను తలుచుకుని దాని మనస్సు విలవిలలాడిపోయింది. తనను చంపబోతున్న పులితో, అయ్యా, నా దూడ ఇప్పుడు గోకులంలో ఆకలితో అలమటిస్తూ ఉంది. దానికి పాలివ్వడానికే నేను వేగంగా పోతున్నాను. నేను వెళ్ళి నా దూడకు పాలిచ్చి దానిని నా గోనేస్తాలకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు నీ అభీష్టం ప్రకారం నన్ను ఆహారంగా చేసుకోండి. నా దూడను చివరిసారిగా చూడాలని, దానికి 4 హితవచనాలు చెప్పి రావాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పట్ల కరుణ వహించి నా దూడను చూసిరావడానికి అనుమతించనివ్వండి అని వినయంగా వేడుకుంది. నంద వేడుకోలును మన్నించడానికి పులి సిద్ధంగా లేదు. ఇప్పుడు నిన్ను వెళ్ళడానికి అనుమతిస్తే నువ్వు తిరిగి వస్తావని హామీ ఏంటి? నేడు నువ్వు నాకు ఆహారం కావడం విధి నిర్ణయం. నిన్ను నేనిప్పుడు చంపవలసిందే అని అన్నది. ఆ మాటలు విన్న నంద, నేను మాట తప్పను, నన్ను నమ్మండి అంటూ తాను కనుక మాట తప్పితే ఫలానా ఫలానా పాపాలకు ఒడిగట్టిన దాననవుతానని కొన్ని ఘోర పాపకృత్యాలను పేర్కొని వాటిపై శపథం చేసింది. సామాన్యంగా మనుషుల స్థితి వేరు. బహుశా పులిగా ఉన్నందున నంద చెప్పినది విన్న ప్రభంజనుడు మనస్సు కరిగిందేమో. సరే, నువ్వు చెబుతున్నది నమ్ముతున్నాను. కానీ వెంటనే నీ దూడను చూసి తిరిగి వచ్చేయాలి. దానితో పాటు మరో విషయం కూడా గుర్తుంచుకో. ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధమాడినా తప్పులేదని చెప్పి పలువురు నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. వారి మాటలు పట్టించుకోకుండా చేసిన వాగ్దానం ప్రకారం ఇక్కడకు వచ్చేయాలి అని అన్నది పులి. నేను ఎప్పటికీ మిమ్మల్ని వంచించను. ఇతరులను వంచించేవాడు ఆత్మవంచన చేసుకున్నవాడే అవుతాడు అని నంద జవాబు చెప్పి పులి అనుమతితో గోకులానికి బయలుదేరింది. అక్కడ గోకులంలో నంద కనిపించకపోవడంతో దూడ ఆందోళనలో తల్లడిల్లిపోతుంది. తల్లిని చూడగానే ఆనందోత్సాహాలతో గంతులు వేసి పాలు త్రాగనారంభించింది. కానీ అలవాటు ప్రకారం
ఆప్యాయంగా నాలుకతో తనను తడిపే తల్లి ఆనాడు శోకమయంగా ఉండడం చూసి దూడ ఉత్సాహం నీరుగారింది. అది అమృత. అమ్మా, ఎందుకు దిగులుగా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పకూడదా అని నందను అడిగింది. నంద కారణాన్ని వివరించింది. అది వినగానే దూడ రోదించింది. అమ్మా, నేను నీతో వచ్చి ఆ పులికి ఆహారమైపోతాను అన్నది కృత నిశ్చయంతో. ఆ మాట వినగానే నంద మనస్సు చివుక్కుమన్నది. తనను తాను సంభాళించుకుని మనస్సును దృఢపరుచుకుని ప్రేమ ఉట్టిపడే స్వరంతో బిడ్డకు హితోక్తులు చెప్పింది. తను లేని స్థితిలో దూడ తనను తాను ఎలా రక్షించుకోవాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసులుకోవాలో వివరించింది. చెప్పి దూడ మనస్సును సాంత్వనపరచి తరువాత నంద తన దూడను తన తల్లి వద్దకు, నేస్తాల వద్దకు తోడ్కొని పోయింది. వారి దూడను అప్పగించి తన అరణ్యానికి వెళ్ళవలసిన అగత్యాన్ని తెలిపింది. పులి భావించినట్లే నంద తల్లి, నేస్తాలు ఇలా చెప్పాయి. ప్రాణరక్షణకై అబద్ధం చెప్పినప్పటికీ అది సత్యమే అవుతుంది. ప్రాణం కోల్పోయేటట్లు చేసే సత్యం అబద్ధమే అవుతుంది అని లోకం చాటి చెప్పే పలు న్యాయాలు నందకు నొక్కి వక్కాణించారు. పులికి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడంలో తప్పులేదు అని నంద మీద, దాని దూడ మీద ఉన్న ప్రేమాభిమానాలతో కారణంగా వేడుకున్నాయి. కానీ తన తల్లి, నేస్తాలు నొక్కి చెప్పిన కార్యకారణాలను, న్యాయాలను నంద అంగీకరించలేదు. అది వాటితో ఇలా చెప్పింది. ఇతరులను రక్షించడానికైతే అబద్ధం చెప్పవచ్చు. నా ప్రాణం రక్షించుకోవడం కోసం నేను ససేమిరా అబద్ధం ఆడను. ఎవరు చేసిన పాపం పుణ్యాలను ఫలితాన్ని వారే అనుభవించి తీరాలి. స్వర్గం, మోక్షం, ధర్మం అన్నీ మన వాక్కులను బట్టే ఉంటాయి. ఎవడు సత్యం పలకడం విడనాడతాడో అతడు మంగళకరమైన హితాలన్నీ కోల్పోతాడు. మనస్సులో ఒకటి ఉంచుకొని బయటకు మరొకటి విధంగా మాట్లాడేవాడు తన ఆత్మనే సత్కరించే దొంగ అవుతాడు. నంద దృఢ నిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. తరువాత అది అందరూ వద్ద సెలవు తీసుకుని అరణ్యంలోని పులి వద్దకు వెళ్ళింది. పులితో నంద, నా కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నాను. ఇక మీరు నన్ను నిరాక్షేపణీయంగా ఆహారంగా చేసుకోవచ్చు అన్నది నిర్లిప్తంగా. అదే సమయంలో దూడ కూడా అతివేగంగా అక్కడకు వచ్చి చేరింది. అది తన తల్లి ముందు నిలబడి, నా తల్లిని చంపడంతో పాటు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని పులివైపు చూస్తూ చెప్పింది. నంద శిక్షణలో పెరిగిన ఆ దూడ తల్లి సగునాన్ని పుణికిపుచ్చుకుంది. తన ముందు జరుగుతున్నదంతా చూసి పులికి అది కల, నిజమా అనే అనుమానం కలిగింది. ఆడిన మాటను సునాయాసంగా తప్పేవారు ఉండే ఈ లోకంలో ప్రాణాన్ని ఖాతరు చేయక ఆడిన మాటను నిలబెట్టుకునే నంద వంటి వారు ఉండడం పులికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. పులికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. అది ఒక తల్లే కదా, నేను చనిపోతే నా పిల్లలు ఎంత కష్టపడతాయో, అదే విధంగా ఈ గోవు మరణిస్తే దాని దూడ కష్టపడుతుంది అనే ఆలోచన తలెత్తగానే పులి మనస్సు ద్రవించింది. అంతేకాక తన దూడను, బంధుగణాన్ని విడిచి ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గోవు నంద నిజాయితీని పులి మనస్సు పూర్తిగా మార్చేసింది. నిన్ను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సత్యమనే నీలో ఉన్న మహోన్నత గుణం నన్ను జయించివేసింది. నీ సత్యమే ఇప్పుడు నన్ను రక్షించింది. ఇప్పటి నుండి ఇతరులను
చంపి బ్రతికే జీవితం నాకు వద్దు. అటువంటి జీవితాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నాకు హితం చేకూరే ఉపదేశాలు చెప్పు అని పులి ప్రాధేయపడింది. యావత్తు మానవాళి స్వీకరించి పాటించవలసిన ఒక ఉపదేశం పులి నందాకి చేసింది. సర్వభూతాలను ఎవ్వరు అభయమిస్తారో అతడు బ్రహ్మని పొందుతాడు. గోవు చెప్పడం పూర్తి అయినప్పుడు దాని పేరు నంద అని పులికి తెలియవచ్చింది. అది నందాకు తాకి ప్రణమిల్లింది. ఆ క్షణములోనే పులి రూపంలో జీవిస్తున్న ప్రభంజనుడు శాపం తీరి తన పాత రాజోచిత రూపం దాల్చాడు. ఆ సమయంలో ధర్మదేవత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవత అనుగ్రహంతో నందకు మోక్షం ప్రాప్తించింది. గోవత్స న్యాయం మేరకు దూడకు కూడా తల్లితో పాటు మోక్షపదం దక్కింది. ప్రభంజనుడు తన నగరానికి తిరిగి వెళ్ళి మునుపటి కంటే ధర్మంగా, న్యాయంగా రాజ్యాన్ని పరిపాలించాడు. సత్యమనే మహోన్నత గుణాన్ని ఊపిరిగా చేసుకున్న నంద పేరు లోకంలో శాశ్వతంగా నిలిచిపోవడం న్యాయసమ్మతమే. నంద ముక్తి పొందిన నాటి నుండి సరస్వతీ నదికి నందా సరస్వతీ నది అనే పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది. సత్యమేవ జయతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివోహం శివోహం శివోహం.